హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇంకా ఇది వచ్చేసి అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా సాటర్డే రోజు వ్లాగ్ అయితే చూశారు కదా. ఆ రోజు నైట్ అయితే మెహందీ పెట్టుకున్నాం కదండి. సో ఇంకా మార్నింగ్ వరకు అయితే ఇలా అయిందనమాట. బాగా పండింది. అంటే మన బ్లాక్ రెడ్ కలిస్తే ఏ కలర్ అవుతుందో మరీ డార్క్ మెరూన్ అయిపోయింది అనమాట. యాక్చువల్ ఏంటంటే నైట్ పెట్టుకున్నాం కాబట్టి పొద్దున్న వరకు ఈ కలర్ అయిపోయింది. నా చేతులు అట్లా పసుపు కలర్ ఉన్నాయి కదా, ఎందుకన్నాయి అనేది అయితే చెప్తాను. సో ఇంకా మైదాకు విషయానికి వస్తే మనం మామూలుగా ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టుకొని కడిగేసుకున్నాం అనుకోండి, మంచిగా అంటే ఒక ఆరెంజ్ కలర్లో అవుతుంది అనమాట, బాగుంటుంది. కానీ ఇక మేము నైట్ పెట్టుకున్నాం కదా, సో ఇక పొద్దున వరకు అట్లా అయిందనమాట. సో ఇంకా మాకు సండే రోజు అయితే బోనాలు జరిగినాయండి మా సైడు. ఇంకా నేనైతే ఇగో మా హస్బెండ్ అయితే ఇక్కడ బెడ్రూమ్ వరకు అయితే 2 రూమ్లు ఉన్నాయి కదా మాకు, ఇంకొక బెడ్రూమ్ అయితే ఇగో ఈ డస్ట్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. మొత్తం జర క్లీన్ చేయమని చెప్పాను. ఇంకా ఫ్యాన్ అయితే ఇగో తూడ్చాడండి ఆల్రెడీ. తర్వాత ఇక్కడ రేకులు అవి ఇవి అన్ని కిటికీలు అవి ఇవి దులుపుతున్నాడు అనమాట. ఇక కిచెన్ అయితే నేను మొన్ననే దులిపేసుకున్నాను, ఇంకా ఏమొద్దని చెప్పాను. ఇక మా హస్బెండ్ అయితే ఒక దిక్కు దులుపుతుంటే నేనైతే ఇక్కడ మన టిఫిన్ చేస్తున్నాను అనమాట. దొడ్డు రవ్వ ఉప్మా చేయమన్నాడు, చేస్తున్నాను. ఇక పిల్లలకి మా ఆయనకే చేస్తున్నాను అనమాట. ఇక నాకైతే అంటే తింటాను కానీ బాగా ఆకలి అయితేనే తింటానండి, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇక అంత పొద్దున్న ఆకలి కూడా కాదు నాకు. ఇక చాయ్ తాగుతాను కదా అనేసి ఎందుకు వేస్ట్ అయిపోతుంది అనేసి ఓన్లీ వాళ్ళ మట్టుకే వండాను. ఇక నేను లేవగానే ఎర్లీ మార్నింగే లేసానండి. ఇంకా లేవగానే ఈ బట్టలు అయితే ఆరేసాను అనమాట. అంటే సాటర్డే రోజు విండిన బట్టలు సండే రోజు మామూలుగా వర్షం వస్తుందని తీస్తాను కదా, ఇంకా ఆరేసాను. ఇంకా ఇందాకైతే నా చేతులు పసుపు కలర్లు ఉన్నాయి అన్న కదా, ఇగో ఈ సాన్పు వేసానండి లేవగానే. ఇక పండుగ కదా, అంటే ఇది ఆవు పేడ కాదు, బర్రె పేడ కాదు, మామూలుగా మన కలర్ సాన్పు అంటే ఇస్తారనమాట. అది వాటర్లో కలిపి చల్లేసిన అనమాట. అంటే 10 రూపీస్ ఏమో ఉంటుంది ఆ ప్యాకెట్. తీసుకొచ్చి వాటర్లో కలిపి ఇగో ఇట్లా చల్లినండి. చల్లేసి ఇక ముగ్గు కూడా వేసిన అనమాట. ఇక మా పిల్లలు పువ్వులు కూడా వేసిర్రు. అంటే ఇక కొంతమంది ఇట్లా ముగ్గు వేసి పువ్వులు కూడా వేసిర్రు అనమాట. ఇక మా పిల్లలు 2-3 పువ్వులు కనిపిస్తే తీసుకపోయి ఇక వాళ్ళు వేసిర్రు. ఇంకా సరైతే వేస్తావా అనుకొని, ఇంకా అందుకనే నా చేతులు ఇట్లా పసుపు కలర్లు ఉన్నాయి అనమాట. అప్పటికే అంత క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా అప్పుడు మీకు మెహందీ చూపిస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఇక మొత్తం ఇల్లు అయితే మొత్తం కడిగాను, మా హస్బెండ్ మొత్తం దులిపాక. ఇక తర్వాత టిఫిన్ అయితే మా పిల్లలకు తినబెట్టేసాను. ఇంకా తిన్నాక మొత్తం ఇల్లంతా కడుక్కొని వచ్చినమాట. 2 రూములు కడిగేసిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి ఇక నేను స్నానం చేసి ఇక ఇక్కడైతే దేవునికి అయితే దీపం పెట్టేసి పూజ చేశానండి. ఇంకా కొబ్బరికాయ కూడా కొడతానమాట. ఇట్లా మామూలుగా పండుగలు ఉంటాయి కదా, పండుగలు వచ్చినప్పుడల్లా కొబ్బరికాయ కొడతాను దేవునికి. ఇక మామూలు డేస్లో అయితే ఏం కొట్టను, మామూలుగా దీపం పెట్టి పూజ చేసుకుంటాను అనమాట. ఇక యాప కొమ్మలు కూడా పెట్టేసిన, మామిడాకులు కూడా పెట్టేసిన. అంటే ఇక బోనాల పండుగ కదండి, ఇక ఉండే మామిడి ఆకులు అయితే మా హస్బెండ్ కొనుక్కొచ్చాడు. ఇక యాప కొమ్మలు అయితే ఆంటీ ఇచ్చిందనమాట, తెలిసిన ఆంటీ ఇచ్చినుండే. ఇంకా అదన్నట్టు ఇక పెట్టేశాను. ఇక తర్వాత చెమ్ము నిండా వాటర్ వచ్చినాయి అనమాట. అదే మీకు ఇందాక చూపిస్తున్నాను. కొబ్బరి నీళ్ళు చెమ్ము నిండా వచ్చాయి. మేము ఇక బోనాలు కదా 4 కొబ్బరికాయలు తీసుకొచ్చినాం అనమాట. మామూలుగా అమ్మవారి దగ్గర గుడి దగ్గర ఇట్లా కొట్టనీకి. ఇక 4 కొబ్బరికాయలు నిండా నీళ్ళు వచ్చినాయి అండి, బాగా వచ్చినాయి అనమాట. సో అదన్నట్టు ఇక తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. మధ్యాహ్నానికి చికెన్ తెచ్చిచ్చింది మా ఆయన. ఇక చికెన్ చేస్తున్నా, పక్కనైతే వైట్ రైస్ అయిందనమాట. ఇక బగారా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఏం చేయలేదండి. అప్పటికే మస్తు పని ఎక్కువ అయిపోయింది నాకు. ఇంకా ఈ దులపడము, క్లీనింగు, కడగడం అంటే చాలా పని ఉంటుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే ముందు రోజు నాకు ఏం కుదరలేదు. ఇక ఆ రోజే ఇక చేసేసిన అనమాట. ఇక ఒకటే రోజు అన్ని పనులు పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది కదా అనేసి నేనేం పెద్ద ఇక బగారా ఏం చేయలేదు, మామూలుగానే చికెన్ వండేసిన. ఇంకా తర్వాత ఇక చాయ్ కూడా పెట్టుకున్నాను అనమాట. అప్పుడు నేను వంట చేసుకుంటా ఒకవైపు చాయ్ పెట్టుకొని ఇక తాగుతున్నా అండి నేను. అంటే అప్పటికే 12 అయింది అనుకోండి, కరెక్ట్ 12 లోపు నేను దీపం పెట్టేసిన అనమాట. ఇక మంచిగా ఎండ కొడుతుంది. బోనాలు మామూలుగా పొద్దున్న సాన్పేయగానే ఏమంటారు, మబ్బులు బాగా వచ్చి వర్షం పడుతుందేమో అని అనిపించింది. కానీ ఏం పడలే. ఒక 9:30 10 o'clock వరకు అయితే మస్తు ఎండెళ్ళింది అనమాట. మంచిగా ప్రాణానికైతే హాయిగా అనిపించింది. ఎందుకంటే బోనాలు పండుగ, మళ్ళీ అందులోనూ ఇక ఆ పండుగ హడావుడి ఉంటుంది కదండి. ఇక అంతా తడిసిపోతే మేము మళ్ళీ వర్షం పడుతుందా అనుకున్నాను నేనైతే.
కానీ ఇంకా ఏం లేదు, మంచి ఎండ కొట్టింది. ఆ రోజు మొత్తం ఎండనే ఉందన్నమాట. సో ఇక కాళ్ళకు కూడా పెట్టుకున్నాను కదా, అప్పుడు చూపిస్తున్నాను. ఇంకా టైం చూసారు కదా, 1:45 అవుతుంది. ఇక మా పిల్లలు చూడండి ఒకటే తిరుగుడు అనమాట, ఇక డ్యాన్స్ ఆడుడు తిరుగుడు. అదే పాటలు పెట్టిరనమాట, మైక్ సెట్, పోతరాజు పాటలు ఇంక ఉంటాయి కదండి, ఆ బోనాల పాటలు. ఇంకా అవన్నీ పెడితే ఇంకా మా పిల్లలు ఒకటే డ్యాన్స్ ఆడుడు. ఇక మా వాడైతే ఒకటే తిరుగుడు, ఆడికి ఈడికి తిరుగుడు అనమాట. రోడ్డు మీదకి పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించి ఇంకా ఇట్లా డ్రెస్సులు వేసాను అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది సిటీ కాదండి, మా సైడు మన ఆవు పేడ కానీ బర్రె పేడ దొరకదు అనమాట. మామూలుగా కలర్స్ అంటే షాప్లో ఉంటుంది, ఇంకా తెచ్చుకొని అది వాటర్లో కలుపుకొని వేసుకోవడమే అన్నట్టు. ఇంకా మంచి ఎల్లో కలర్ ఉంటుంది అనమాట, ఇంకా అంతే. సో ఇక్కడైతే ఇగో కర్రీ అయిందండి. ఇంకా మామూలుగానే ఎప్పటిలాగానే వండాను. యాక్చువల్లీ ఏంటంటే నాకు అస్సలు బోనాలు చేయాలంటే ఇంట్రెస్ట్ లేకుండేనండి ఈసారి అయితే. అయినా సరే చేశాను. ఇంకా ఎందుకంటే ఇంకా నాకు కాలు మీద బండ పడడము, హెల్త్ బాగాలేకపోవడము, అందులో ఇంకా కాలు నొప్పి ఉంది, ఒక 20% నొప్పి ఉందన్నమాట. ఇంకా మా పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడము, నాకు హెల్త్ బాగాలేకపోవడము, అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఈసారి అయితే. ప్రతిసారి అయితే చేస్తామండి, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే 2 బోనాలు చేస్తుంటిమి. అంటే ఆడ కూడా సపరేట్ ఉన్నా సరే, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా నేను సపరేటే ఉన్నా అనమాట. అక్కడ కూడా నేను 2 బోనాలు చేశాను. ఇక ఈసారి అసలు ఇంట్రెస్ట్ రాలేదు. అంటే ఇందులో ఇక రెంట్కు ఉన్నాం కదండి, ఇక ఓన్ హౌస్ కూడా కాదు కదా, అదొక కారణం అనిపించింది. మళ్ళీ హెల్త్ బాగలేకపోవడం ఈ మధ్య, అదొక కారణం అనిపించింది. ఇంకా అసలు ఇంట్రెస్ట్ రాలేదు అనేసి అనుకున్నాను. కానీ ఇక మా హస్బెండ్ ఉండి చెయ్యి అని అన్నాడు అనమాట, ఒక బోనం చెయ్యి అని అన్నాడు. ఇక మా అమ్మ కూడా నాకు మామూలుగా ఫోన్ కాల్లో మాట్లాడుతుంటాం కదా, ఇక మా అమ్మ కూడా చెయ్యి ఏం కాదు అంటే ఇంకా సరే అనేసి ఇక సరే చేద్దాంలే అనిపించింది. అంటే నాకు బోనం చేయడం పెద్ద పనేం కాదండి, ఇక ఇంత పని చేసుకుంటాం కదా ఇంట్లో, అమ్మవారికి బోనం చేసి ఎక్కడం పెద్ద పనేం కాదు కదా అని నా మనసుకు అనిపించింది అనమాట. ఇంకా ఇంకా పని అని కాదు కానీ ఈసారి నాకు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. ఇక అంత మనసుకు ఏం మంచిగా లేక, చెప్పాను కదా ఏం మంచిగా లేక అన్నట్టు అనిపించింది అంతే. ఇంకా సరే అనేసి ఇక చేశానండి. ఇక పిల్లలు అయితే ఇక్కడ తినిపించేసాను వాళ్ళకు చికెన్ వేసి. ఇక మా హస్బెండ్ కూడా తిన్నాడు, ఇంకా పడుకున్నారనమాట. ఇక పిల్లలు అయితే పడుకోబెట్టేశానండి. వాళ్ళు తిరిగి తిరిగి డ్యాన్స్ ఆడి ఆడి అలసిపోయారు పిల్లలు బాగా. ఇంకా తలస్నానాలు మంచిగా వేడి వేడి నీళ్ళు పోసి తలస్నానాలు ఇట్లా చేయించే వరకు ఇక బాగా ఆడి ఆడి అలసిపోయి ఇంకా నిద్ర పడుకోబెట్టేశాను మధ్యాహ్నం టైంలో. ఇంకా ఇంకా వాళ్ళు పడుకోగానే నేనైతే నిమ్మలంగా ఇక బోనం అయితే పూజిస్తున్నానండి. ఆల్రెడీ ఇక బెల్లం అన్నం వండేసిన అనమాట అమ్మవారికి. ఇంకా ఇది సర్వ మాదే పాతది ఉండే అనమాట, అది నీట్గా తోమి పూజిస్తున్నాను. ఇంకా పైన గురిగేమో పెద్దగా తెచ్చిండండి, ఇగో ఇలాంటిది తెచ్చిండు మా హస్బెండ్. చిన్నది తెమ్మంటే లేవంట, అక్కడ పెద్దవే ఉన్నాయంట. ఇక సరే అనేసి ఇంకా పండుగ కదా ఇక అన్నీ అయిపోయినాయి అంట. సరే అనేసి కొంచెం చిన్నగా ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఇక జర పెద్దగా ఉంది. ఇక సరే అనేసి ఇక ఇట్లా చేసేసానండి, ఇక మొత్తం డిజైన్ చేసేసాను. మామూలుగా అయితే పోయినసారి ఇంకా మంచిగా చేశానన్నమాట బోనాలు, వేరే డిజైన్ చేసి మంచిగా పసుపు కుంకుమతోటి మంచిగా చేశానన్నమాట. ఈసారి ఏంటంటే లైట్గా బొట్లు పెట్టేశాను, మామూలుగా సున్నం వేసి సున్నం రుద్ది ఇంకా ఇట్లా ఈ విధంగా చేశానన్నమాట డిజైన్ అయితే. ఇక నేనైతే ఏం తినలేదండి. ఇగో ఇక్కడైతే ఈ విధంగా చేశాను. ఇంకా కంకణాలు కూడా కట్టేశాను అనమాట, మేము కూడా కంకణాలు కట్టుకున్నాము. ఈ విధంగా వేసాను. యాక్చువల్లీ కింద సర్వ్ ఉంది కదా బోనము, దానికి పువ్వులు పెడదాం అనుకున్నా. సూదితోని పువ్వులు గుచ్చుతూ ఉంటే పువ్వులు తెగిపోయినాయండి, తెగిపోయి కింద పడిపోయినాయి అనమాట. అంటే మళ్ళీ కాడలు ఉంటాయి కదా, కాడలు తెగిపోయినాయి. ఇక మళ్ళా సరే అనేసి ఇక ఆ దండ పెట్టిన కొన్ని పూల వరకు అన్నీ తెగిపోతా ఉన్నాయి అనమాట. ఇంకా సరేలే అనేసి పక్కకు పెట్టేసిన. యాక్చువల్లీ బోనానికి పువ్వులు కూడా పెడతాను అనమాట, మామూలుగా గులాబీ పువ్వులు, కనకం మన ఏమంటారు చామంతులు ఉంటాయి కదా, అవి కొన్ని పెట్టేస్తాను అనమాట, మాలలాగా అల్లి పెట్టేస్తాను. ఇక సరేలే అనుకొని ఇంక అప్పుడే అగరబత్తులు ఇట్లా ముట్టించిన అనమాట, పెట్టేసిన. కానీ అవి అయిపోయినాయి అనమాట. ఇంకా మేము రెడీ అయ్యే వరకు ఏమంటారు చల్లారిపోయినాయి అన్నట్టు. ఇంకా తర్వాత ఇక ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నా అండి, ఇక తీసుకుపోవాలి అమ్మవారికి అయితే బోనం అనేసి కొబ్బరికాయ కొడుతున్నాను. ఇక మేమైతే రెడీ అయ్యాము. ఇంకా పిల్లలకు కూడా మళ్ళీ వేరే లేపి వాళ్ళకి ఇక మళ్ళీ కొంచెం కొత్త బట్టలు వేసామన్నమాట, వేరే బట్టలు.
యాక్చువల్లీ బోనం తీసుకెళ్ళే టైంకి 4 అవుతుందన్నమాట. ఇప్పుడు సిటీలో ఎట్లా అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్తూనే ఉంటారు కదండీ బోనాలు. సో ఇక నేనైతే సాయంత్రము 4 గంటల వరకు, అంటే అప్పుడు కూడా తీసుకెళ్తూనే ఉన్నారు చాలామంది. ఇక ఎవరికి వీలైన తీరు వాళ్ళు కదా. ఇక నాకేమో పిల్లలు ఇంట్లో పని కదా, నేను నిమ్మలంగా ఎంత పెద్ద హడావుడి లేకుండా నిమ్మలంగా ఇక నాకు కుదిరినప్పుడు నేను ఇంకా సాయంత్రం కుదిరింది అన్నట్టు ఇక ఆ టైంకి తీసుకెళ్తున్నానండి. సో ఇక ఇలా అయితే రెడీ అయ్యాను. ఇంకా నా శారీ కానీ నేను ఎలా రెడీ అయ్యాను అనేది అయితే, నా శారీ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లల డ్రెస్ అయితే ఈ విధంగా వేసామన్నమాట. సో మా పిల్లల్ని అయితే ఈ విధంగా రెడీ చేశాను. ఇంకా నేనైతే తినలేదండి. ఇంకా ఎందుకంటే ఇక కడుపు నిండా దీన్ని బోనం తీసుకుపోవాలంటే ఎందుకో నాకు మంచిగా అనిపియదనమాట. కాకపోతే ఏంటంటే నేను పొద్దున నాస్టా చేయలేదు. 3 గంటలకు కొంచెం మన అన్నం చికెన్ అయింది కదా, చికెన్తో తినకుండా ఆ వేడి అన్నంలోనే కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని ఒక 5, 6 ముద్దలు తిన్నా అనమాట. ఏదో జర కడుపులో ఆసరు ఉండాలని. ఎందుకంటే 3 అయింది కదండి, అప్పటికే ఫుల్ ఆకలి అయిపోయి నాకు చక్కెర వచ్చినట్టు అవుతుందన్నమాట. అందుకే ఇక చికెన్ తిని మళ్ళీ బోనం తీసుకుపోవడం అంటే నాకు అట్లా అనిపిస్తుంది బాగుండదు అనేసి. ఉపాసం ఉండన్నా తీసుకుపోవచ్చు కానీ ఇంక అట్లా కడుపు నిండా దీన్ని తీసుకుపోయే బుద్ధి కాదనమాట. ఇక ఏంటంటే ఇక ఈ సిటీలో ఏంటంటే మామూలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తీసుకుపోతూనే ఉంటారు కదా. మరి ఇంకా అనేసి నేను కొంచెం 3 గంటలకు కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాను అనమాట. కొంచెము తినేసి ఇగో ఇక్కడ రెడీ అయ్యి తీసుకుపోతున్నామండి బోనము. ఇక్కడ మా ఆయన అయితే తీసిండు, సడన్గా తీసి వీడియో తీస్తుండ అనమాట. వేరే గల్లీ నుంచి పోతున్నాం అన్నట్టు. ఇక నాకైతే ఇక అంటే ఇట్లా ఏదో విధంగా సిగ్గు అనిపిస్తుంది అనమాట. మా ఆయన వద్దు వద్దు ఏం తీయకు వీడియో అని చెప్పిన అట్లనే ఏదో జరసేపు తీసిండు. సో అదన్నట్టు ఇక తర్వాత ఇక గుడికి అయితే వెళ్ళినామండి. కొబ్బరికాయ కొట్టి మంచి అమ్మవారిని మొక్కుకొని దర్శనం చేసుకొని బోనం అయితే ఎక్కించి ఇంటికి వచ్చేసామన్నమాట. మళ్ళీ వేరే గుడి కాడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంటికి. ఇంటికి వచ్చేవరకు టైం చూస్తారు కదా, 6 కావస్తుంది. ఇంకా అప్పుడు అన్నం తింటున్నానండి నేను. ఇక చికెన్ వేసుకొని అన్నం తింటున్నాను. ఇక మా హస్బెండ్ అయితే ఇక్కడ కుర్చీ మీద కూర్చున్నాడు. ఇక మా వాడు కుర్చీని అంతా ఉండనమాట. యాక్చువల్లీ కింద ఉన్నాడు మా చింకుగాడు. సతాయిస్తున్నాడు ఏదో కావాలని సతాయిస్తున్నాడు అనమాట. ఇక ఇక్కడైతే తింటున్నాము. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు మీరు బోనాలు చేస్తారు కదా, మీరు అన్నం తినేసి బోనం తీసుకొని వెళ్తారా, లేకపోతే ఉపవాసం ఉండి బోనం తీసుకెళ్తారా అమ్మవారికి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే తెలుసుకోవాలని ఉందన్నమాట, అంతే జస్ట్. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మా అమ్మోళ్ళు అవుతుంది ఊరండి వాళ్ళది. అక్కడ ఏంటంటే నైట్ పూట తీసుకెళ్తారనమాట బోనాలు. డప్పు వచ్చి ఇట్లా డప్పు ఏమంటారు బ్యాండ్ తోటి తీసుకుపోతారు కదా బోనాలన్నీ. అట్లా అంటే రాత్రి వరకు అంటే తింటారు కదండి, తినేస్తాము. ఇంకా ఇక మరి మీరు కూడా ఎట్లా చేస్తారు అనేది అయితే తినేసి తీసుకెళ్తారా ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ చెప్పాలంటే పొద్దున పూట కూడా ఉపవాసం ఉండి తీసుకోవచ్చు. కానీ ఇక పిల్లలు ఉన్న దగ్గర అంత కుదరదు కదండి, అంత పొద్దున్న పని తీరదు ఏం తీరదు, ఇక కుదరదు కదా అనేసి అడుగుతున్నాను. మీరు ఎట్లా బోనం తీసుకెళ్తారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక తర్వాత ఇక్కడైతే తినేస్తున్నానండి. ఇంకా మా పిల్లలకైతే డ్యాన్స్ చేస్తుర్రు అనమాట. అంటే పాటలు సౌండ్ వినిపిస్తుంది కదా, ఆ పాటల సౌండ్కి డ్యాన్స్ చేస్తుర్రు. ఇంకా మా వాడు కూడా డ్యాన్స్ చేస్తుండు. అయితే ఏంటంటే ఇది మామూలుగా షార్ట్ లాగా తీశాను. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. యాక్చువల్ అయితే ఇది సండే రోజు వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, చూడండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటేమో నిన్నటి వ్లాగ్ ఈరోజు సాయంత్రం వరకు కూడా అప్లోడ్ చేస్తాను. 2 వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎట్లానైనా చేసి ఈరోజు. ఎందుకంటే నిన్న కుదరలేదు నాకు, మొన్న కూడా కుదరలేదు అనమాట, బిజీ ఉండే. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చాక నన్ను వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇక లొల్లి ఉంటుంది కదా అనేసి ఇవ్వలేకపోయాను. సో ఇంకా 2 వ్లాగ్స్ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాను, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కొంచెము. సో నేనైతే ఇంకా మాకు సండే రోజు బోనాలు అయితే ఈ విధంగా జరిగినాయి అనమాట. ఇక మా వానికి కూడా మా పాప బట్టలు వేసామన్నమాట. ముద్దుగా ఉన్నాడు. ఇంకా కొద్దిసేపు అలా వేసాను, ఇంకా డ్యాన్స్ వేసిండు. సో ఈ విధంగా జరిగిందనమాట.
సో ఇదండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.